దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు భారత్ చెందినవారని ఆయన అన్నారు. వారు పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని, ఇన్ని రోజులు గడిచిన ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదని విమర్శించారు. దాడి చేసిన వారిని గుర్తించారా? ఎన్ఐఏ ఏం చేస్తుంది? ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎలా నిర్ధారించారు? ఈ ఆధారాలు ఏమిటని చిదంబరం పలు ప్రశ్నలు సంధించారు. స్థానికులను అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారి విచారణ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ రేకెత్తించాయి. ఆపరేషన్ సింధూర్పై కూడా చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడుల సందర్భంగా పొరపాటు జరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బహిరంగంగా అంగీకరించారని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్లో భారత్కు జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతుందని ఆరోపించారు. యుద్ధంలో రెండు వైపులా నష్టం జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ దాన్ని దాచడం సరికాదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని ఆయన నొక్కి చెప్పారు. For more update, keep watching Dutha Media. Thank you. For more updates, please subscribe Dutha Media.